ఆల్రెడీ జగన్ మీద మద్యం కుంభకోణం కేసు నడుస్తుంది. ఫస్ట్ సిఐడి వాళ్ళు కేసు ఫైల్ చేశారు. అంతకుముందే 2023 నుంచి కూడా భువనేశ్ మన పురంధేశ్వరి ఈ కేసును టేకప్ చేసింది. ఆమె కొన్ని షాపుల్ని విజిట్ చేసింది కూడా. సో మొత్తంగా ఆమె చెప్పిన దాని ప్రకారం జగన్ 5 ఏళ్లలో 1,00,000 కోట్ల కుంభకోణం చేశాడు, సంవత్సరానికి 25,000 కోట్ల కుంభకోణం జరిగింది అని ఆమె అప్పుడు హోమ్ మినిస్టర్ అమిత్ షాకు కూడా ఫైల్ ఇచ్చింది. ప్రధానంగా ఆమె ఆరోపణలు ఏంటంటే ఇది నగదు రహిత, అంటే డబ్బు ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ మెథడ్లోనే వెళ్తుంది తప్ప ఆన్లైన్ పేమెంట్స్, డీటెయిల్ పేమెంట్స్ అనేవి లేవు. సో కాబట్టి ఇందులో జరుగుతుంది అనేది ఆమె చెప్పింది. దాని తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ వాసుదేవ వర్మ ఇంటి వాసుదేవ రెడ్డి, ఈ డిస్టిలరీస్ ఎండి, ఆయన ఇంటి మీద దాడులు చేసి ఫైల్స్ అవన్నీ కూడా తీసుకెళ్లారు. అప్పటి నుంచి కూడా సిఐడి ఎంటర్ అయింది. సో ఆ తర్వాత సిఐడి సరిగా పనిచేయలేదని చెప్పి సిట్టు వేశాడు చంద్రబాబు. సో అది ఒక పక్క నడుస్తుంటే ఇప్పుడు కొత్తగా నిన్న ఒక సంచలనం చోటు చేసుకుంది. అది పార్లమెంట్లోని డైరెక్ట్గా ఎంపీ, అది కూడా విచిత్రంగా ఉంటుంది, ఐరన్ అంటారు. మొన్నటి వరకు వైసీపీ ఎంపీగా ఉన్న లావు కృష్ణదేవరాయలు ఇప్పుడు తెలుగుదేశం ఎంపీగా అయ్యాడు. ఆయనే మాట్లాడుతున్నాడు. సో ఆయన నిన్న ఒక పెద్ద ఆరోపణ చేశాడు. ఆయన ప్రకారం జగన్ 4,000 కోట్ల కుంభకోణం జరిగింది. ఓవరాల్గా అంటే 4,000 కోట్లు ఓన్లీ బినామీ పేరుతోనే, ఓవరాల్గా 18,000 కోట్ల కుంభకోణం జరిగింది అనేది 5 ఏళ్లలో ఆయన చెప్పింది. అంటే ఆయన ఏమంటున్నాడంటే 99,000 మద్యం వ్యాపారం, 99,000 కోట్ల మద్యం వ్యాపారం జరిగింది, ఇందులో 18,000 కోట్లు కుంభకోణం జరిగింది అనేది ఆయన ఒక లెక్క సబ్మిట్ చేశాడు. ఆయన చెప్పిన ప్రకారం ఏంటంటే వీళ్ళు కొంత ఇన్ఫ్రా కంపెనీల పేరుతో ఒక బినామీలను ఏర్పాటు చేసుకొని దుబాయ్కి తర్వాత ఆఫ్రికాకి డబ్బుల్ని తీసుకెళ్లారు. దాని మీద ఈడీ ఎంటర్ అవ్వాలనేది ఆయన చెప్పింది. అంటే ఇందులో ఒక దుబాయ్కి మాత్రమే 2,000 కోట్ల డబ్బులు వెళ్ళింది. సునీల్ రెడ్డి అని వీళ్ళ జగన్ వాళ్ళ బంధువు ద్వారా ఈ వ్యాపారం జరిగింది. ఎందుకంటే జగన్కి అంటే జగన్ బినామీలు కావచ్చు, జగన్ బంధువులు ఆఫ్రికాలో చాలా చోట్ల వ్యాపారం చేస్తున్నారు. మామూలుగా మనకి ఆఫ్రికన్ లిక్కర్ వ్యాపారం చూసుకుంటే ఇండియన్స్ ఆఫ్రికాలో లిక్కర్ వ్యాపారం ప్రధానంగా రాయలసీమ రెడ్లే ఎక్కువ చేస్తుంటారు. ఇది సిసి రెడ్డి స్టార్ట్ చేశాడని చెప్తారు. సో విసు కన్సల్టెన్సీ, దాని తర్వాత అక్కడ నుంచి రాయలసీమ రెడ్లే ఎక్కువ చేస్తున్నాను. నేను కాంగోలో కొద్ది రోజులు ఉన్నాను. అక్కడ కూడా దాదాపు 8 మంది ప్లేయర్స్ ఉంటే అందులో ఒక గుజరాతీ, ఒక కమ్మ తీసేస్తే మిగతా 6 మంది కూడా రాయలసీమ రెడ్లు ఉండేవాళ్ళు. లిక్కర్ అంటే దాన్ని ఏమంటారు, మనం ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ అంటాం కదా, అక్కడ కూడా అదేవిధంగా అక్కడ లోకల్ మేడ్ చీప్ లిక్కర్ అక్కడ తయారు చేసి అక్కడే అమ్మే కార్యక్రమాలు చేస్తారనమాట. సో వీళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి. జగన్ బంధువులు కూడా చాలామంది అక్కడ చేస్తుంటారు. సో అలాగా సునీల్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా అక్కడికి ట్రాన్స్ఫర్ అయినాయి అనేది ఇతని ప్రధానమైన ఆరోపణ. అట్లాగే ఇతను ఏం చెప్తున్నాడంటే ఆల్రెడీ ఉన్న 22 డిస్టిలరీస్ని వీళ్ళు మ్యానిపులేట్ చేశారు. ఆ డిస్టిలరీస్కి బ్రాండ్స్ని మార్చారు, చీప్ బ్రాండ్స్కి పెట్టారు. అందులో ప్రెసిడెంట్ మెడల్ కావచ్చు, హెచ్టీ గోల్డ్ విస్కీ, ఎనీ టైమ్ గోల్డ్, ఇలాంటివి కూడా ఆయన కొన్ని చెప్పాడు. అట్లాగే ఆయన చెప్పింది ఏంటంటే 26 కొత్త కంపెనీలు పెట్టాడు జగన్ అని చెప్తున్నాడు. జగన్ పెట్టించాడు అనేసి. అందులో ఆదన్ ఒకటి, గ్రేసన్స్ ఒకటి, లీలా, జేఆర్ అసోసియేట్స్, పివి స్పిరిట్స్ ఇలాంటి కొన్ని కంపెనీలు పెట్టి వాటి ద్వారా మ్యానిపులేట్ చేశాడనేది ఇతని ఆరోపణ. మొత్తం 99,000 కోట్ల లిక్కర్ అమ్మితే అందులో ఓన్లీ 69 కోట్లు మాత్రమే డీటెయిల్ పేమెంట్స్, మిగతా అంతా కూడా క్యాష్ ద్వారానే చేశారు. ఇది క్యాష్ ద్వారా చేయడం అనేది జగన్ ప్లాంట్గా డబ్బులు కొట్టేయడానికి చేశాడు అనేది ఇతను ఆరోపిస్తున్నాడు. సో ఇతను ఇంకా ఏమంటున్నా అంటే ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దీంతో పోలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కాము సముద్రంలో నీటి బొట్టు లాంటిది, ఇది అంత పెద్దది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కాము 100 కోట్ల స్కామ్ అది, ఇదేమో ఈయన ప్రకారం 18,000 కోట్లు. ఒక్క బినామీల ద్వారా వెళ్ళిందే, దుబాయ్కి ఆఫ్రికాకి వెళ్ళిందే 4,000 కోట్లు. ఇది ఈయన చెప్తున్న లెక్క.
అంటే ఈయన ఇంకా ఏమన్నా అంటే ఒక 'బాహుబలి', ఒక 'త్రిబుల్ ఆర్' లేదా ఒక 'పుష్ప 2' 1700 కోట్ల నుంచి 2000 కోట్లు అర్న్ చేస్తే జగన్ తనకు మద్యం ఓన్లీ లిక్కర్‌లోనే 18,000 కోట్లు ఏ సినిమాలకు కూడా తీసిపోదు అనేది అతను చెప్పింది. సో, దీని మీద ఇప్పుడు గవర్నమెంట్ ఎలా స్పందిస్తుందనేది చూడాలి. ఇదేందంటే పార్లమెంట్‌లో ఈయన ఒక ఎంపీ ప్రవేశపెట్టాడు. సో, పార్లమెంట్‌లో ఎంపీ ఆరోపణల్ని పట్టించుకుంటారా లేదనేది చూడాలి. గతంలో గూడా పురంధేశ్వరి గూడా ఒక బీజేపీ ప్రెసిడెంట్ హోదాలో ఆమె గూడా ప్రవేశపెట్టింది.